మిత్రులారా, ఏప్రిల్ 27 అంటే ఈ నెల 27వ తేదీన రజతోత్సవ సభ భారీ ఎత్తున మీటింగ్కు కేసీఆర్ ప్లాన్ చేసిన సంగతి తెలుసు. ఈ వరంగల్ హన్మకొండకు సమీపంలో ఉన్న ఎలకతుర్తిలో ఈ సభ పెడతా ఉన్నారు. సో మొత్తానికైతే 14 లక్షల మందిని అంచనా వేసినారు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం 15 లక్షలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ జరిగింది ఒకటి ఏంటంటే, ఈ బహిరంగ సభకు బ్రేక్ పడ్డట్టు అయితే సమాచారం ఉన్నది. బ్రేక్ వేస్తూ ఉన్నారు. ఇక అందులో నో డౌట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిండు, రేవంత్ రెడ్డి స్కెచ్ చేసిండు. సో ఆ స్కెచ్లో ఖచ్చితంగా ఈ భారీ బహిరంగ సభ పైన బ్రేక్ పడ్డట్టు అయితే సమాచారం ఉన్నది. ఖచ్చితంగా బ్రేక్ పడే అవకాశాలు 100కు 100% ఉన్నాయి. ఏం జరగబోతుందనే వివరాలు మీరు తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. బహిరంగ సభ మొత్తానికైతే ఒక్కరోజు కూడా అసెంబ్లీ పోకుండా ఇలా కేసీఆర్ అంటే బాపు 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 ఇక మళ్ళీ బాపే కావాలనే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ చెప్పినట్లనే సంవత్సరం దాటితే అందరూ మన దగ్గరికే వస్తారన్నారు, మళ్ళా కేసీఆర్ దగ్గరికే పోతాను. సో మరి కేసీఆర్ చాలా రకాల స్కాములలో ఇరుక్కున్నట్టుగానైతే ఇక తెలంగాణ సమాజం కూడైగూస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరూ లక్షల కోట్లు సంపాదించిండు, అవినీతికి పాల్పడ్డాడు అన్నారు. సో ఆ కారణం చేతనే కేసీఆర్ ఓడిపోయిండు, రేవంత్ రెడ్డి గెలిచిండు. అంటే కేసీఆర్ సర్కార్ పడిపోయింది, రేవంత్ సర్కార్ వచ్చింది. సో మిత్రులారా, మరి ఇటువంటి సందర్భంలో చాలా రకాల నిఘా సంస్థలు విచారణ కొనసాగించినాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా కీలకమైన కేసు. ఇది చాలా కీలకమైన కేసు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకు పోతాడని అందరి నోట్లు ఇదే మాట ఉండే. సో ఎట్టకేలకు ఏంటంటే నిన్న ప్రభాకర్ రావు, ఈ పోలీస్ అధికారి, మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు అంటోడు, అలాగే ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావు అంటోడు, వీళ్ళిద్దరు కూడా విదేశాలలో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క ప్రభాకర్ రావు భారతదేశానికి వస్తే కేసీఆర్ను 48 గంటలలో అరెస్ట్ చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ దాదాపు కొన్ని వందల సార్లు వినిపించారు. సో ఈ సందర్భంలో ఈ యొక్క ప్రభాకర్ రావుది మన భారతదేశంలో ఉన్నటువంటి పాస్పోర్ట్ రద్దయింది, దాంతో అక్కడ గ్రీన్ కార్డు రద్దయింది. అలాగే ఈయన ఏంటంటే హైకోర్టును ఆశ్రయించిండు, నన్ను అరెస్ట్ చేయనంటే వారం రోజులలో వస్తా అని చెప్పేసి ఈయన హైకోర్టును ఆశ్రయించిండు నిన్నటి రోజున. సో హైకోర్టు ఏం చేసిందంటే తీర్పు అరెస్ట్ చేయకపోతే వారం రోజులు వస్తామని చెప్పేసి అన్నందుకు హైకోర్టు ఏం చేసిందంటే 25వ తారీఖు నాడు దీనికి సంబంధించి విచారణ ఉంటుంది, మళ్ళీ కోర్టులో విచారణ ఉంటుందని చెప్పేసి డేట్ 25కి వేసింది హైకోర్టు. మరి నాకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా ముట్టినాయి. అంటే ఇక ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యింది. ఇక 25వ తారీఖు ఎప్పుడు ఉన్నది, ఇవాళ 16వ తారీఖు, 25వ తారీఖు అంటే ఇంకా 9 రోజులు టైం, సభకు 11 రోజులు టైం ఉన్నది. మరి 25వ తారీఖు నాడు వరకు చూస్తారంటే చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభాకర్ రావును ట్రంప్ ఎల్లగొడతాడు. రేపే ఎల్లుండో ప్రభాకర్ రావు వచ్చేటట్టున్నాడు, రాగానే పట్టుకుంటారు, లోపల నొక్కుతారు. కేసీఆర్ను 100కు 100% కేసీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. దీంతో ఈ బహిరంగ సభ అనేది డిస్టర్బ్ అవుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఏంటంటే దేశంలో మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి చాలా పేపర్లలో ఇదే రాధాకృష్ణ రాసిండు, ఆంధ్రజ్యోతి పేపర్లలో. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ యొక్క A1 సోనియా గాంధీ, A2 కొడుకు రాహుల్ గాంధీ ఈడీ పెట్టింది. మరి A1 A2 వీళ్ళని పెట్టితేనట దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తారట. అంటే కేసులు పెడితే ఆందోళనలు చేస్తారా? మరి అదే ఫార్ములా ఇలా తెలంగాణలో కూడా ఆయన మీద కేసు పెడితే ఆందోళనలు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడ్డాయి, అందులో నో డౌట్. కాబట్టి ఎప్పుడైతే కేసీఆర్ మీద కేసు అవుతుందో, అంటే నాకు తెలిసి ఈ 3-4 రోజులల్లో కేసీఆర్ను అరెస్ట్ చేస్తారు, ఈ 2 రోజులల్లో ప్రభాకర్ రావు వస్తాడు. ఇదే స్కెచ్, ఇది భారీ స్కెచ్, ఇది రేవంత్ రెడ్డి స్కెచ్. సో ఈ 2 రోజులల్లో ప్రభాకర్ రావు రాగానే కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు. మరి 27 నాడు బహిరంగ సభ ఉన్నది. సో బహిరంగ సభ కొంత డిస్టర్బ్ అవుతుంది. కానీ ఈ బహిరంగ సభను కేటీఆర్ నడిపే అవకాశాలు ఉన్నాయి. ఆ కేటీఆర్ నడపకుండా ఏంటంటే పోలీసులు కూడా కొన్ని కోర్టుకు పోతారు. కేసీఆర్ అరెస్టు నేపథ్యంలో భారీగా జనాలు వస్తే ఆందోళనలు, ఘర్షణలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ కోర్టుకు పోతారు. కాబట్టి బహిరంగ సభ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అయితే 100కు 100% బహిరంగ సభ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికైతే కేసీఆర్ను అరెస్ట్ చేయడము, బహిరంగ సభను జరగకుండా చేయడము, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కేటీఆర్ కూడా ఆ సభ నడపకుండా
ఈ యొక్క రేవంత్ సర్కార్ బ్రహ్మాండమైన స్కెచ్ చేసినట్లయితే విశ్వసనీయ సమాచారం ఉన్నది మిత్రులారా. దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.